రిటైర్ అయినా ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. వారందరినీ తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వివిధ విభాగాల్లో రిటైర్ అయిన కొందరు ఉద్యోగులను కొనసాగించారు. వీరి సేవలపై ప్రస్తుతం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారందరూ వెంటనే రాజీనామాలు సమర్పించాలని ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 24వ తేదీలోగా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, రిటైర్ అయినా ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేయడానికి కారణాలేంటి? వాస్తవానికి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇలాంటి ఉద్యోగుల్ని వివిధ శాఖల్లో నియమించింది. తమకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని ఉద్యోగ విరమణ చేసినప్పటికీ కూడా వివిధ శాఖల్లో పోస్టింగ్లు ఇప్పించి వారికి జీతాలు చెల్లిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. వివిధ విభాగాల్లో కొనసాగుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో వారిని తక్షణం తప్పించాలని, వారి సేవలను ముగించాలని చెప్పి నిర్ణయించింది. దీనికి సంబంధించి రిటైర్ అయిన ఉద్యోగుల్ని కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిటైర్ అయినప్పటికీ ఇంకా కొనసాగుతున్నటువంటి ఉద్యోగుల్ని తక్షణం తప్పించాలని చెప్పి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ శాఖల అధికారులకి, హెచ్ఓడీలకి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్లకు కూడా సూచనలు జారీ చేశారు. అలాగే ఈ నెల 24వ తేదీలోగా ఈ రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుకు సంబంధించినటువంటి నివేదిక కూడా ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాల్లో పేర్కొన్నారు. ధన్యవాదాలు ధనంజయ్.